నా చేతిలో ఉన్నది ఏంటి అని చూస్తున్నారా? సో ఇదే నానో యూరియా. ప్రస్తుతానికి యూరియా బస్తాలకి ఆల్టర్నేటివ్‌గా మన గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తున్న నానో యూరియా అనమాట. సో అసలు ఏంటి నానో యూరియా? ఎందుకని దీన్ని లిక్విడ్ ఫామ్‌లో తీసుకొచ్చారు? యూరియాని లిక్విడ్ ఫామ్‌లోకి ఎందుకు తీసుకొచ్చారు? అసలు రీసెంట్‌గా వచ్చిన యూరియా కొరత అది స్టాక్ లేక వచ్చిందా? లేదంటే వేరే ఏదైనా జరగడం వల్ల వచ్చిందా? అనేది డీటెయిల్డ్‌గా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ నానో యూరియా దగ్గరకొచ్చేస్తే, నానో యూరియా ఇదొచ్చేసి మనకి లీటర్ నీళ్ళకి 2-4 ఎంఎల్ కలిపి పొలానికి స్ప్రే చేసుకోవాలి. మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి. జనరల్‌గా మామూలుగా యూరియా బస్తా గనక మనం తీసుకుంటే మొక్కలకి నేల మీద చల్లుతాం అనమాట. సో నేల మీద చల్లినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ అది నేల గనక తేమ లేకపోతే ఈ యూరియా అనేది కరగదు. కరగకుండా అలానే ఉంటుంది. సో కొంచెం ఏమన్నా తేమ ఉంటే ఈ ఫస్ట్ సాయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సాయిల్ అబ్జర్వ్ చేసుకొని ఆ తరువాత వేర్లు ఆ సాయిల్‌లో నుంచి ఈ నైట్రోజన్ కాంపౌండ్స్‌ని తీసుకుంటాయి అన్నమాట. యూరియా అంటే నత్రజని. సో దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ ప్లాంట్ మొత్తం సర్క్యులేషన్ జరుగుతుంది. జనరల్‌గా ఒక యూరియా బస్తాని గనక మనం యూజ్ చేస్తే జరిగే ప్రాసెస్ ఇది. ఇప్పుడు దాన్ని తగ్గించడానికి అంటే ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ సాయిల్ కొంత అబ్జర్వ్ చేసుకుంటుంది. సాయిల్ కొంత అబ్జర్వ్ చేసుకుంటుంది, కొంత ఎవాపరేట్ అయిపోతుంది. అలాగే చాలా తక్కువ అమౌంటే ప్లాంట్ తీసుకోవడం జరుగుతుంది ఈ మొత్తంలో. ఈ మొత్తాన్ని తగ్గించి మనం వాడే కంటెంట్ మొత్తాన్ని కూడా ఈ ప్లాంట్ అబ్జర్వ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని తీసుకొచ్చిందే ఈ నానో యూరియా అనమాట. సో నానో యూరియాలో ఏం జరుగుతుందంటే, డైరెక్ట్‌గా మనం వాటర్‌లో కలిపి స్ప్రే చేస్తున్నాం కదా! సో స్ప్రే చేసినప్పుడు ప్లాంట్ యొక్క లీవ్స్ మీద పడతా ఉంటుంది. సో పడినప్పుడు డైరెక్ట్‌గా లీవ్స్ ద్వారా ఈ ప్లాంట్ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. సో ప్లాంట్ మొత్తం సర్క్యులేట్ అయినప్పుడు మనకి వేస్టేజ్ తక్కువ పోతుందన్నమాట. మామూలుగా సాలిడ్ ఫామ్‌లో ఉన్న యూరియా కన్నా ఇందులో మనకి వేస్టేజ్ తక్కువ పోతుంది. సో తక్కువ పోవడం వల్ల ఏమవుతుంది, ప్లాంట్‌కి ఎక్కువ పడుతుంది. ఓకే. సో అలాగా దీనివల్ల బెనిఫిట్ అవుతుందన్నమాట పంటకి. అండ్ ఇది కాస్ట్ చాలా తక్కువ. నానో యూరియా కాస్ట్ తక్కువ అనమాట. అప్పుడు అదే కనుక మనం ఒక బస్తా తీసుకుంటే, ఏది మన యూరియా బస్తా కనుక తీసుకుంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ రైతులకి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సబ్సిడీలో ఇస్తుంది. సో సబ్సిడీలో కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా అందిస్తున్నారనమాట. సో అది అక్కడ కొంచెం మనకి తక్కువకి వస్తుంది. జనరల్‌గా అయితే యూరియా కాస్ట్ చాలా ఎక్కువ ఉంటదనమాట. ఇప్పుడు అసలు విషయానికొస్తే, మనకి రీసెంట్‌గా యూరియా యొక్క స్కేర్సిటీ వచ్చింది. యూరియా యొక్క స్కేర్సిటీ అసలు ఎందుకు వచ్చింది, ఏంటి అనే విషయాలు కనుక మనం చూస్తే, జనరల్‌గా జరిగేది ఏంటి అంటే, యూరియాని గవర్నమెంట్ ఇద్దరికి అమ్ముతుంది. ఒకటి కోఆపరేటివ్ సొసైటీస్, అంటే అవి ఫార్మర్స్‌కి రీచ్ అవుతాయి. 2 ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్. ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అంటే మనం వాడే మందులు తయారు చేసే ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్‌కి యూరియా అనేది రా మెటీరియల్‌గా కావాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇండస్ట్రీస్‌కి మనకి సబ్సిడీలో రైతుకి యూరియా వస్తుంది, కానీ ఇండస్ట్రీస్‌కి సబ్సిడీలో యూరియా రాదు. వాళ్ళు 100% కాస్ట్ గవర్నమెంట్‌కి పే చేసే యూరియా తీసుకోవాలి. సో వాళ్ళు ఎంచుకున్న ఆల్టర్నేటివ్ వే ఏంటంటే, ఆల్టర్నేటివ్ అనకూడదు, ఇల్లీగల్ వే ఏంటంటే, అన్నీ కాదు, కొన్ని ఫార్మాస్యూటికల్స్ అండ్ కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ వీళ్ళు కుమ్మక్కయిపోయి ఈ రైతులకి ఇవ్వమని సబ్సిడీలో వచ్చిన యూరియా ఏదైతే ఉందో అది దారి మళ్లించారనమాట. ఓకే. సో అలా దారి మళ్లించడం వల్ల మనకి రైతులకి రావాల్సింది రైతు వాడుకోవడానికి యూరియా దొరకలేదు. దొరకనప్పుడు స్కేర్సిటీ వచ్చింది. సో స్కేర్సిటీ వస్తే అక్కడ గవర్నమెంట్ ఏంటంటే, అరే మనం సరిపడా తీసుకున్నాము, సరిపడా పంపించాము, స్కేర్సిటీ రావడం ఏంటి, మన ప్రొడక్షన్ కూడా బాగానే ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు. ఇక్కడ వీళ్ళేమో రైతులేమో మాకు రాలేదు అని చెప్పేసి వీళ్ళు. సో అక్కడ తేలింది ఏంటి అంటే, ఇలాగ ఇల్లీగల్ వేలో పక్కకి వెళ్ళిపోతుందని తేలితే, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఖచ్చితంగా కేవైసీ చేయించి రైతు ఖచ్చితంగా కేవైసీ చేయించి ఆధార్ నెంబర్ కోఆపరేటివ్ సొసైటీలో చెప్పి అది అప్డేట్ చేయించుకుని ఆ తర్వాత యూరియాని పట్టుకెళ్ళాలి. సో నార్మల్గా పట్టుకెళ్ళడానికి కుదరదనమాట. సో ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి డైరెక్ట్గా ఫార్మర్కి వస్తున్నాయి. బట్ ఈ రెండిట్లో అంటే నానో యూరియాలో లేదంటే యూరియా బస్తా, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే నన్ను అడిగితే నానో యూరియా బెస్ట్. సో మెల్లిగా ఫార్మర్స్ దీని వైపు షిఫ్ట్ అవ్వాలి. అసలు ఈ రెండిటికన్నా ఇంకో బెస్ట్ వే ఒకటి ఉంది, కానీ అది ఇంప్లిమెంటేషన్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. అదేంటి అంటే, మనకి లెగ్యుమినస్ ప్లాంట్స్ అని ఉంటాయి, రైజోబియం బ్యాక్టీరియా. సో ఈ లెగ్యుమినస్ ప్లాంట్స్లో ఒకటి వచ్చేసి జీలుగ. వరేసే ముందు మనం కనుక జీలుగ వేసుకొని, జీలుగ కరెక్ట్గా ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు కనుక మనం దున్నించగలిగితే
మనం ఈ వాడే యూరియా బస్తా ఏదైతే ఉందో దానికన్నా డబల్ నత్రజని నైట్రోజన్ కాంపౌండ్స్ అనేవి భూమిలోకి చేరుతాయి. సో అసలు ఏం జరుగుతుంది ఈ జీలగ వల్ల ఎలా వస్తుంది, అసలు ఈ నత్రజని కంటెంట్ ఎలా పెరుగుతుంది అని కనుక మనం చూస్తే, మనం జీలగని కనుక పీకి చూస్తే ఏరుకాయల్లాగా ఉంటాయి. ఆ ఏరుకాయలు అంటే ఇవి ఏంటో కాదు, రైజోబియం బ్యాక్టీరియా అంటాం. ఈ రైజోబియం బ్యాక్టీరియా యొక్క పని ఏంటంటే చెట్టు నుంచి ఆహారం తీసుకుంటుంది. అలాగే ఇది గాలి నుంచి నైట్రోజన్ని తీసుకొని దాన్ని నైట్రోజన్ కాంపౌండ్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో కన్వర్ట్ చేసి చెట్టుకి ఇస్తుంది, చెట్టు నుంచి ఫుడ్ తీసుకుంటుంది. సో ఇలాగా రెండు మ్యూచువల్గా బెనిఫిట్ అవుతాయి అన్నమాట. సో అలా చేస్తూ 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 చెట్టు ఫ్లవరింగ్కి వచ్చే స్టేజ్ ఉంటుంది కదా, సో ఆ స్టేజ్లో చాలా ఎక్కువగా నైట్రోజన్ కాంపౌండ్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. కరెక్ట్గా ఆ టైంలో కనుక దున్నించగలిగితే మన సాయిల్లోకి నైట్రోజన్ కాంపౌండ్స్ బాగా చేరుతాయి. సో ఇది ఆర్గానిక్ వే. సో ఇది కూడా కుదరదు మాకు అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనం ఎరువులు వాడుకోవాలి. సో ఎరువులు కూడా కోళ్ళ ఎరువు, మన ఆవులు లేదా గేదెల ఎరువు లేదా గొర్రెలు మేకల ఎరువు ఇవి వాడుకోవచ్చు. ఇవి కూడా పచ్చిగా తీసుకొచ్చేసి వేయకూడదు మొక్కలకి. ఎందుకు అంటున్నానంటే పచ్చిగా వేయకూడదని, పచ్చిగా వేస్తే అమోనియా కంటెంట్ ఎక్కువ ఉంటుంది పచ్చి ఎరువుల్లో. సో తీసుకొచ్చేసి మొక్క దగ్గర పడేస్తే వేడి ఎక్కువయ్యి ఈ భూమిలోంచి వేడి కూడా బయటికి వెళ్ళదు, భూమిలోకి వెళ్ళిద్ది, ఏరు కాలిపోద్ది, ఏరు చచ్చిపోద్ది అనమాట. సో మొక్క కూడా చనిపోద్ది. సో దాన్ని కంపోస్టింగ్ చేసి వేసుకోవాలి. కంపోస్టింగ్ చేస్తే ఏమవుతుందంటే ఈ అమోనియా కంటెంట్ తగ్గుతుంది. అమోనియా కంటెంట్ తగ్గి నైట్రోజన్ కంటెంట్ పెరుగుతుంది అనమాట ఇంకా. సో అలాగ కనుక మనం వాడుకోగలిగితే మన భూమిలో ఈ నైట్రోజన్ కంటెంట్ అనేది పెరుగుతుంది. మొక్కకి అధికంగా కావాల్సింది నైట్రోజన్, దాని యొక్క గ్రోత్కి నైట్రోజన్, పొటాషియం. ఓకే, అమోనియా మనకి ఇనార్గానిక్గా కూడా దొరుకుతుంది, బస్తాల్లో దొరుకుతుంది. ఆ దొరికేదాన్ని తీసుకొచ్చేసి ఎవరు కూడా మొదల దగ్గర వేయకూడదు, మొదళ్ళకి కొంచెం దూరంగానే వేసుకోవాలి. అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది, అమోనియా కనుక లీవ్స్ మీద పడినా సరే లీవ్స్ కూడా మాడిపోతాయి. సో అది జాగ్రత్తగా యూస్ చేసుకోవాలన్నమాట. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో అవ్వండి.